హాయ్ స్టూడెంట్స్, ఐ ఆమ్ శ్రీనివాసరావు. ఈరోజు క్లాస్ వచ్చేసి సింగిల్ కాలం క్యాష్ బుక్ మనం స్టార్ట్ చేస్తున్నాం. క్యాష్ బుక్ అంటేనే క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో బోత్ ఆర్ ఇన్క్లూడింగ్ దట్ బుక్. ఆల్ రిసీప్ట్స్ క్యాష్ బుక్ డెబిట్ సైడ్, ఆల్ పేమెంట్స్ క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ అపేర్ అవుతాయి. సింగిల్ కాలం అంటున్నాం కాబట్టి ఐదర్ క్యాష్ అన్న ఉండాలి ఆర్ బ్యాంక్ అన్న కాలం అన్న ఉండాలి. క్యాష్ అవుట్ఫ్లో ఇన్ఫ్లో తెలిసి సింగిల్ కాలం క్యాష్ బుక్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఇది ఒకసారి ప్రాబ్లం చూద్దాం మనం. ఇట్లా చూడండి ఒకసారి. ప్రిపేర్ సింగిల్ కాలం క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. ఫస్ట్ వన్ ఏముందండి, కమెన్స్డ్ బిజినెస్ విత్ 25,000 అన్నారు. కమెన్స్డ్ బిజినెస్ అంటే క్యాష్ ఇన్ఫ్లో ఉందా అవుట్ఫ్లో ఉందా మనం ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే కమెన్స్డ్ బిజినెస్ అంటే క్యాష్ మనకి ఇన్ఫ్లో అవుతుంది బిజినెస్లోకి. హూ ఈజ్ ద గివర్ అంటే ఓనర్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్. దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ అటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ మనకి ఈజ్ ద రిసిప్ట్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రిసిప్ట్ అండి. సెకండ్ వన్ చూడండి, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. January 2 పెయిడ్ ఇంటూ బ్యాంక్ 20,000. క్యాష్ అవుట్ఫ్లో ఆర్ ఇన్ఫ్లో అండి. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ క్యాష్ అవుట్ఫ్లో అండి. హూ ఈజ్ ద రిసీవర్? బ్యాంక్ ఈజ్ ద రిసీవర్. యాక్చువల్లీ దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రా ఎంట్రీ ఇన్ 2 కాలం క్యాష్ బుక్. సో బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అవుట్ఫ్లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా పేమెంట్ అండి. దిస్ ఈజ్ కాల్డ్ ఎ పేమెంట్ అండి. నెక్స్ట్ అండ్ January 4 పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. మనం మార్కెట్లో ఏది కొన్నా ఏది పర్చేజ్ చేసినా మన క్యాష్ మనకి ఏమవుతుంది, బిజినెస్ కానీ అవుట్ఫ్లో అవుతుంది. పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అవుట్ఫ్లో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో పేమెంట్ అండి. నెక్స్ట్ వన్, సిక్స్త్ అండి. సిక్స్త్ డేట్ అండి. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అండి. ఎగ్జాక్ట్లీ పర్చేజ్కి ఆపోజిట్ ఏముంటుంది, మనకి సోల్డ్ ఉంటుంది. సేల్స్ అంటేనే క్యాష్ ఇన్ఫ్లో, పర్చేజ్ అంటేనే క్యాష్ అవుట్ఫ్లో అండి. మీరు ఏది అమ్మినా ఏది సేల్ చేసినా మన బిజినెస్లోకి మనకి మనీ అనేది ఇన్ఫ్లో అవుతుంది. కాబట్టి మనకి ఎంట్రీ కావాలంటే క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ అండి. దిస్ ఈజ్ ద రిసిప్ట్ అండి. అంటే మన సింగిల్ కాలం క్యాష్ బుక్లో ఫస్ట్ రిసిప్ట్స్, ఏది రిసిప్టు ఏది పేమెంటు మనం వచ్చి ఫైండ్ అవుట్ చేయగలిగితే తర్వాత మనకు వచ్చేసి సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత పెయిడ్ అంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. పేమెంట్ అది. పెయిడ్ వాట్ పర్పస్? స్టేషనరీ పర్పస్ అండి. స్టేషనరీ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ క్రెడిట్లో ఉందంటే పేమెంట్ అండి. నెక్స్ట్ అండ్ 9th ఆల్సో రిసీవ్డ్ మెన్షన్. రిసీవ్డ్ మెన్షన్ చేశారంటే ఆటోమేటిక్ క్యాష్ ఇన్ఫ్లో అండి. రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీకాంత్. క్యాష్ అకౌంట్ అటార్ టు శ్రీకాంత్ అకౌంట్. క్యాష్ ఇన్ఫ్లో అయింది బిజినెస్లోకి, సో రిసీప్ట్స్ అండి. నెక్స్ట్ పెయిడ్ ఫర్ గోపాల్. చూడండి ఒకసారి మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి. పెయిడ్ రిసీవ్డ్ ఉందంటే ఆటోమేటిక్గా పెయిడ్ మీన్స్ పి అండి, రిసీవ్డ్ మీన్స్ ఆర్ అండి. పెయిడ్ టు గోపాల్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. గోపాల్కి మనం పే చేసాం, మనకి పేమెంట్ కాబట్టి మన ఓనర్కి పి అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ అండి. పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్. ఏది కొన్నా ఏది పర్చేజ్ చేసినా ఆటోమేటిక్ క్యాష్ అవుట్ఫ్లో అండి. సో వాట్ కమ్స్ ఇన్? ఫర్నిచర్ కమ్స్ ఇన్, క్యాష్ గోస్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ క్రెడిట్లో ఉంది అంటే మనం పేమెంట్గా మనం చెప్పవచ్చు. పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. పెయిడ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం. పెయిడ్ మీన్స్ పేమెంట్. వాట్ పర్పస్ అండ్? అడ్వర్టైజ్మెంట్ పర్పస్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఆల్సో క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ దేర్. నెక్స్ట్ రిసీవ్డ్ ఆల్సో మెన్షన్ అండి. రిసీవ్డ్ మీన్స్ ఇన్ఫ్లో. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్. వాట్ కమ్స్ ఇన్? క్యాష్ కమ్స్ ఇన్. హూ ఈజ్ ద గివర్? ప్రసాద్. రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. క్యాష్ మనకి డెబిట్లో వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే రిసీప్ట్. నెక్స్ట్ అండి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్. చూడండి ఈ ట్రాన్సాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ అంటే ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజ్ అకౌంట్ అటార్ టు మోహన్ అకౌంట్. దిస్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో won't affect in the cash book and won't allowed in the cash book. But here for cash is mentioned is important and for cash is mentioned. And if cash is not mentioned, automatically this is a credit purchase. Credit purchases won't come in the cash book. But if now what is the entry? Purchase account atar to cash account. Mohan anedi no need to write it. So purchase to cash means cash outflow is there. This is a payment. మీకు సమ్టైమ్స్ ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ మెన్షన్ చేయాలండి. ఓన్లీ నేమ్ ఇస్తారు. నేమ్ ఇస్తే మీరు పూర్తిగా దాన్ని క్యాష్ బుక్లో అలౌ చేయకండి, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ అనేది విల్ నాట్ ఎఫెక్ట్ క్యాష్ బుక్ అండి. నెక్స్ట్ క్యాష్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. పర్సనల్ యూజ్ అంటే
క్యాష్ విచ్ ఈజ్ విత్డ్రాన్ బై ద ఓనర్ ఫ్రమ్ హిజ్ బిజినెస్ అని. అంటే బిజినెస్లో నుంచి మన ఫర్ ఎగ్జాంపుల్ హౌస్కి వెళ్తున్నాయి. సో డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. పర్సనల్ అంటే డ్రాయింగ్స్ గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్స్ అంటే డెబిట్ అండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముందండి, కమర్షియల్ బిజినెస్ అంటే క్యాష్ టు క్యాపిటల్. క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, డ్రాయింగ్స్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. సో డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అండి. డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఓనర్ గారు తీసుకున్నారు కాబట్టి డ్రాయింగ్స్ అంటున్నాం. క్యాష్ మనకి క్రెడిట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి పేమెంట్ అయిందండి. పెయిడ్ శాలరీస్, ఇది చూడండి క్లియర్గా పెయిడ్ అని ఉంది. పెయిడ్ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా పేమెంట్ అండి. వాట్ పర్పస్? శాలరీస్ అండి. సో శాలరీస్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్, దిస్ ఇస్ ఆల్సో పేమెంట్ అండి. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సందీప్. రిసీవ్డ్ మెన్షన్. రిసీవ్డ్ మీన్స్ ఇన్ఫ్లో, పెయిడ్ మీన్స్ అవుట్ఫ్లో. రిసీవ్డ్ మీన్స్ డెబిట్ సైడ్, పెయిడ్ మీన్స్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండి. క్యాష్ అకౌంట్ అటార్ టు సందీప్. క్యాష్ మనకు వస్తుంది కాబట్టి మనకి రిసీప్ట్ అవుతుందండి. పెయిడ్ చూడండి, పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్. మన క్యాష్ పెయిడ్ అయింది అంటే అవుట్ఫ్లో అయింది. ఏ పర్పస్ అండి? రెంట్ పర్పస్. మీరు ల్యాండ్ లార్డ్ రాయకండి. రెంట్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అండి. సో క్యాష్ అవుట్ఫ్లో జరిగింది కాబట్టి ఇది మనకి పేమెంట్ అండి. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ముందుగా ఇట్లా డివైడ్ చేసుకోగలిగితే ప్రాబ్లం మీకు చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేయడం మనకి ఈజీ అండి. చూడండి ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ 70% ట్రాన్సాక్షన్ పెయిడ్, పర్చేజు, రిసీవ్డ్, పెయిడ్, రిసీవ్డ్ ఆర్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లా చూద్దాం, మనకు క్యాష్ బుక్ ఎట్లా ఉంటుంది? సింగిల్ కాలం క్యాష్ బుక్ అండి. ఇది ఫార్మాట్, ఇది సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అని. ఇట్లా పేజీ తీసుకోండి. మీరు పేజ్ తీసుకున్న పేజీని మీరు హాఫ్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో మీకు ఇచ్చిన పేపర్ ఆఫ్టర్ మార్జిన్ రిమైనింగ్ పేజీ మీరు హాఫ్ చేయండి. ఇట్లా లైన్స్ ప్రొవైడ్ చేసుకోండి. అంటే డబుల్ లైన్ ఇవ్వండి. ఈ సైడ్ మనకి ఏమేమి కావాలా? డేట్ కాలం కావాలి, పర్టికులర్స్ కాలం కావాలి, ఎల్ఎఫ్ కాలం కావాలి, అమౌంట్ అండి. ఒకసారి రాసేద్దాం. ఇవి కూడా డేటు, పర్టికులర్సు, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, పేజీ నెంబర్, ఇది అమౌంట్ అండి, క్యాష్ అమౌంట్ అండి, రూపీస్ అండి. దిస్ సైడ్ ఈజ్ కాల్డ్ ఎస్ డెబిట్ సైడ్ అండి. చూసారు సింగిల్ కాలం హౌ మెనీ కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్ అండి. సేమ్ కాలమ్స్ సేమ్ మనకి క్యాష్ బుక్లో క్రెడిట్. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, నెక్స్ట్ అమౌంట్ కాలం అండి. 4 కాలమ్స్ 1 2 3 4 అండి. ఇక్కడ వచ్చేసి డేటు, పర్టికులర్సు, ఎల్ఎఫ్ అండి లెడ్జర్ ఫోలియో, అమౌంట్ అండి, రూపీస్. దిస్ సైడ్ ఈజ్ కాల్డ్ ఎ క్రెడిట్ సైడ్. ఇది ఫార్మాట్. మనకు వచ్చేసి ఫస్ట్ ఫార్మాట్ గుర్తుంటే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఈ సైడ్ మొత్తాన్ని ఏమంటారు? ఈ సైడ్ యూ షుడ్ రైట్ రిసీప్ట్స్ అండి. మనీ వస్తే డెబిట్ సైడ్ రాయండి. దిస్ సైడ్ అండ్ ఆపోజిట్ వర్డింగ్ ఏమంటుంది? పేమెంట్స్. సో ప్రాబ్లం ఇట్లా స్టార్ట్ చేయాలండి. తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఫస్ట్ వన్. నేను ఆల్రెడీ ఆరబెట్టే కాబట్టి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రికార్డింగ్ మనకు పోస్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కమెన్స్డ్ బిజినెస్ విత్ 25,000. మనీ వస్తుంది బిజినెస్లోకి 26 January 1st అండి. టు క్యాపిటల్. ఈ మనీ దేని ద్వారా వస్తుంది మనకి? బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది క్యాపిటల్ అకౌంట్ అండి. ఎంత అమౌంట్ వస్తుందండి? 25,000 మనకి అమౌంట్ అనేది ఇన్ఫ్లో అండి బై ద ఓనర్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లియర్లీ ఓవర్ అండి. ఎగ్జామ్లో 12 దాకా ఇస్తారు. 1 మార్క్ ఫర్ 1 సెంటెన్స్ అండి, 1 ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వన్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్. ఈ 25,000లో నుంచి మనం 20,000 బ్యాంకులో వేసాము, మనకి పేమెంట్ అయింది అవుట్ఫ్లో కాబట్టి 26 January 2nd అండి. సో బ్యాంక్ అకౌంట్ అటార్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అండి. క్యాష్ క్రెడిట్ అయింది. క్యాష్ బుక్లో ఇప్పుడు క్యాష్ అని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 20,000 అండి. మీరు ఇక్కడ వరకు ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఆఫీసులో క్యాష్ ఎంత ఉందంటే 5,000 ఉందండి. మరి ఏమైనా 20,000 వేర్ షుడ్ బి అండ్ ఇన్ ద బ్యాంక్. సో బ్యాంకులో 20 ఉంది, ఆఫీసులో 5,000, మొత్తం టోటల్గా 25,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అన్నారు. పర్చేజ్ అంటేనే పేమెంట్ అనుకున్నాము.
ఇయర్ సేమ్ ఉంది, మంత్ సేమ్ ఉంది, జస్ట్ యూ రైట్ డేట్ అండి. బై పర్చేజ్ అకౌంట్ అండి. బై పర్చేజెస్ అకౌంట్ అండి. ఎంత గూడ్స్ మనం పర్చేజ్ చేసామండి? 1200 అండి. నెక్స్ట్ అండి సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అండి. సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ టు సేల్స్ అనుకున్నాం కాబట్టి రిసీవ్డ్ రాసాం మనం. సేమ్ ఇయర్ సేమ్ మంత్ కాబట్టి 6th 2 సేల్స్ అకౌంట్ అండి. 2 సేల్స్ అకౌంట్ అండి వచ్చేసి 2000 అండి. నెక్స్ట్ పెయిడ్ ఫర్ స్టేషనరీ. పెయిడ్ ఆల్రెడీ గివెన్, పేమెంట్ సైడ్. స్టేషనరీ అని రాయాలి. స్టేషనరీ అకౌంట్ అండి 75 రూపీస్ అండి. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీకాంత్. రిసీవ్డ్ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం. రిసీవ్డ్ మీన్స్ రిసీవ్డ్ సైడ్ అండి. 9th అండి. టు శ్రీకాంత్ అకౌంట్ అండి. టు శ్రీకాంత్ అకౌంట్ వచ్చేసి 1125 అండి. నెక్స్ట్ పెయిడ్ టు గోపాల్. పెయిడ్ ఈజ్ గివెన్, పేమెంట్ సైడ్. పెయిడ్ మీన్స్ పేమెంట్ సైడ్ 13th. బై గోపాల్ అకౌంట్ అండి. మనకు అవుట్ఫ్లో ఎవరు వాళ్ళది? గోపాల్ వల్ల. గోపాల్ అకౌంట్ 525 అండి. పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్. పర్చేజ్డ్ అంటేనే పేమెంటు, కొన్నామంటే పేమెంటు 15th అండి. బై చాలామంది ఇక్కడ పర్చేజ్ అని రాస్తున్నారు సార్. పర్చేజ్ అని రాస్తే రాంగు. మనం వాట్ పర్చేజ్ అండి? ఫర్నిచర్ పర్చేజ్, నాట్ గూడ్స్ అండి. ఇది మీరు గూడ్స్ అన్నప్పుడే పర్చేజ్ అనే పదం రాయాలి. రిమైనింగ్ టైంలో మీరు ఏది పర్చేజ్ దాని పేరు రాయాలి. ఇది అసెట్, అది గూడ్స్ అండి. సో ఫర్నిచర్ అకౌంట్ అండి ఇంపార్టెంట్. ఫర్నిచర్ వేరు, గూడ్స్ వేరు అండి. ఫర్నిచర్ అకౌంట్ 625. పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. పెయిడ్ ఈజ్ మెన్షన్, పేమెంట్ సైడ్ 17th అండి. ఏ పర్పస్ అడ్వర్టైజ్మెంట్, ఏ పర్పస్ అవుట్ఫ్లో అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ వల్ల. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ 400 అండి. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రసాద్. రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ సైడ్, రిసీవ్డ్ అంటే డెబిట్ సైడ్ 21st అండి. టు ప్రసాద్ అకౌంట్ అండి. టు ప్రసాద్ అకౌంట్ అండి 1500. నెక్స్ట్ అండి పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ అంటే మనం ఆపేసేవాళ్ళం, రాయకుండా ఉండేవాళ్ళం. బట్ ఫర్ క్యాష్ అని మెన్షన్ చేశారు కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో అయిందండి ఇక్కడ. దీనివల్ల అయింది క్యాష్ అవుట్ఫ్లో మనకి పర్చేజ్ అకౌంట్ 900 అండి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే మన ఇంటికి మనీ వెళ్తుంది బిజినెస్లో నుంచి. సో ఇంటికి వస్తుందని చెప్పి చాలామంది రిసీవ్డ్ సైడ్ రాస్తున్నారండి. రిసీవ్డ్ సైడ్ రాయకూడదు, బై డ్రాయింగ్స్ అండి. బిజినెస్కి ఏమవుతుందో థింక్ చేయాలి మనం. డ్రాయింగ్స్ అకౌంట్ 350 అండి 29th. పెయిడ్ ఫర్ శాలరీస్. పెయిడ్ అంటే పేమెంట్ సైడ్. సాలరీస్ అకౌంట్ 450. నెక్స్ట్ అండ్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సందీప్. రిసీవ్డ్ అనగానే డెబిట్ సైడ్. సందీప్ అకౌంట్ అండి 30th. సందీప్ అకౌంట్. సందీప్ నుంచి ఎంత వచ్చింది అమౌంట్ మన కలెక్షన్? 2200 అండి. పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్. పెయిడ్ రెంట్ క్యాష్ అవుట్ఫ్లో. పెయిడ్ మీన్స్ అవుట్ఫ్లో 31st. బై రెంట్ అకౌంట్ 300. చాలామంది ఇక్కడ ల్యాండ్ లార్డ్ కూడా రాస్తున్నారండి. ల్యాండ్ లార్డ్ రాయకండి. ఎక్స్పెన్స్ పెయిడ్కి, ఇన్కమ్ రిసీవ్డ్కి నో నీడ్ టు రైట్ పర్సన్ నేమ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మనం పేమెంట్ చేసాము ఎక్స్పెన్స్ పరంగా, మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చింది, వాటి పేరు రాయాల్సిన అవసరం ఇచ్చినా కానీ మనం ఇగ్నోర్ చేయాలండి. ఇది ప్రాబ్లం అండి. ఒకసారి మీరు చూసుకుంటే మొత్తం ట్రాన్సాక్షన్ మీరు ఎక్కడ మిస్ కాకుండా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు ఇక్కడ క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్లో. అందులో 5 మనకి రిసీవ్డ్స్ ఉన్నాయి. సో 10 వచ్చేసి మనకి వచ్చే పేమెంట్స్ ఉన్నాయండి.
సో క్లియర్గా తెలుస్తుంది చూడండి. దిస్ అమౌంట్ బ్రాడ్ బై ద ఓనర్ అండ్ దిస్ అమౌంట్ సేల్స్ వల్ల కలెక్షన్ మనకి, దిస్ అమౌంట్ శ్రీకాంత్ ఇచ్చారు, దిస్ అమౌంట్ మనకి ప్రసాద్ ఇచ్చారు, దిస్ అమౌంట్ సందీప్ ఇచ్చారు. ఈ 3 మనకి రిసీప్ట్స్ అండి. ఇది కలెక్షన్, సేల్స్ వల్ల కలెక్షన్. ఇది బ్యాంకులో వేసామంటే అంటే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాము. ఇది పర్చేస్ గూడ్స్ కొన్నాము, స్టేషనరీ కొన్నాము, గోపాలకి ఇచ్చాము, ఫర్నిచర్ కొన్నాము, అడ్వర్టైజ్మెంట్ చేసాము, మళ్ళీ గూడ్స్ పర్చేజ్ చేసాము, ఇంటికి తీసుకెళ్ళాము, మళ్ళీ మన దగ్గర పనిచేసే ఎంప్లాయీ శాలరీ ఇచ్చాము, మన ప్రెమిసెస్కి రెంట్ పే చేసి. చూడండి ఎంత క్లారిటీ ఉంది కదా. అన్ని పేమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రిసీప్ట్ క్లియర్గా ఉందండి. అకౌంట్ క్లోజ్ చేసి కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ మనకు బ్యాలెన్స్ రాయడం కోసం, సింగిల్ కాలమే కాబట్టి ఇది సింగిల్ కాలం అంటే ఓన్లీ అమౌంట్ కాలమే కౌంటింగ్ అంటే ఇక్కడ, అంతేగాని ఇవన్నీ ఎన్ని కాదు. అదే 2 అమౌంట్స్ వస్తే 2 కాలం అండి, 3 అమౌంట్స్ వస్తే 3 కాలం బుక్ అంటారు. మ్యాక్సిమం క్యాష్ బుక్లు ఎప్పుడు కూడా 3 కాలమ్స్ ఉంటాయి, సింగిల్, డబుల్, త్రిబుల్. ఒకసారి మనం వచ్చి టోటల్ చేసుకుంటే ఒకసారి చూడండి అక్కడ 25, 27, 28, 29, 31, 31,825. ఆల్వేస్ క్యాష్ బుక్ మన సింగిల్ కాల్ డెబిట్ సైడ్ ఈజ్ మోర్ ఉంటుంది. అని అమౌంట్ ఇక్కడ రాయండి, 31,825 అండి. ఈ మంత్ జనవరి కాబట్టి 31st కానీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆ మంత్ చివరిలో ఉన్నది, మంత్ లాస్ట్లో ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఏమంటారని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే క్యారీ డౌన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, జస్ట్ మనకి 7,000 అండి. ఈసారి క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం. జస్ట్ నెక్స్ట్ మంత్ ఏమవుతుంది మనకి, జనవరి తర్వాత ఏమవుతుంది మనకి, ఫిబ్రవరి అండి. ఇది కూడా అర్థమైతే రాయండి బెస్ట్. ఫిబ్రవరి 2 బ్యాలెన్స్ అండి. C/D, B/D గుర్తులేని వాళ్ళు బ్యాలెన్స్ రాసినా పర్వాలేదు, 7,000 అండి. కొంచెం ఇక్కడ B/D అంటే బిగినింగ్ గుర్తుపెట్టుకోండి, బిగినింగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే జనవరి మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ బికమ్స్ కరెంట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిందండి. ఇది మనకు అన్ని చాప్టర్లో రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ మంత్ క్లోజింగ్ బికమ్స్ కరెంట్ మంత్ ఓపెనింగ్ అండి. సో సింగిల్ కాలం క్యాష్ బుక్ ఈ విధంగా కూడా సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో ఎక్కువ 3 కాలం ఇస్తారు, 2 కాలం కూడా ఇస్తారు, కానీ అప్పుడప్పుడు ఇస్తున్నారు. ఇది కూడా ఇది వచ్చి ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంది, తర్వాత డిగ్రీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి అందరికి కవర్ అయ్యింది ఇది. సో ఓకే స్టూడెంట్స్, నేను చెప్పింది మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీ కామెంట్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.